నాతో మాట్లాడు ప్రభువా అని అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ప్రియ శ్రోతకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదూ? ఈ ఉదయకాలం కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. క్రీస్తునందు ప్రియ శ్రోతలారా, యెహోషువను దేవుడు ఇశ్రాయేలు జనులందరి ఎదుట ఆశీర్వదిస్తానని, గొప్ప చేస్తానని వాగ్దానం చేసినాడు. యెహోషువను దేవుడు గొప్ప చేయటకు గల కారణాలు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, ఆయన మోషేకు పరిచర్య చేసినటువంటి వాడు. మోషే నాయకత్వంలో మోషేకు ఎంతగానో సహాయకుడిగా ఉన్నాడు. మోషేను వెంబడించినాడు. మోషే నాయకత్వంలో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఒక మంచి సమాచారం తెచ్చినటువంటి వాడు. యెహోషువ ఆత్మను పొందినటువంటి వాడు. అందుకనే మోషే తదుపరి నాయకత్వం యెహోషువ చేయనై ఉండగా, దేవుడు నేను నీకు తోడై ఉందును, ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను అని అంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయుటకు దేవుడు చూసే కారణాలు కొన్ని ఉంటాయి. కనుక మనము వాటిని కూడా తెలుసుకోవాలి. దేవుడు మనలను గొప్ప చేయాలంటే దేవునికి విధేయత కలిగి జీవించాలి. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అబ్రహాము మనకు కనబడతాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపినట్లుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం ఏం చెప్పాడు? మొదటి వచనం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి ప్రశ్నించలేదు. దేవుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అంటే, అబ్రహాము ఆ ప్రకారమే చేసిననే మాట మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, మన జీవితాలలో దేవుడు మనలను కూడా గొప్ప చేస్తాడు. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే, మరి యెహోషువను దేవుడు దీవించినట్లుగానే మనలను కూడా ప్రభు ఆశీర్వదించడానికి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యందు విధేయత
చూపేవారిగా ఉండాలి. దేవుని మాటలకు విధేయత చూపువారిగా ఉండాలి. రెండవదిగా ఓర్పు, సహనము కలిగినటువంటి వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఒక వ్యక్తి దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి లేదా దేవుడు గొప్ప చేయాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలో వాక్యంలో మనం చూస్తున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. గొప్పవాడు ఎలా అయ్యాడు ఇస్సాకు అంటే దేవుని వలన గొప్పవాడయ్యాడు, దేవుని చేత గొప్పవాడయ్యాడు. దేవుడు ఆశీర్వదించుటను బట్టి ఇస్సాకు ఇక్కడ ఆశీర్వదించబడినట్లుగా, గొప్పవాడైనట్లుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు చాలా ఓపిక, సహనం కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు. కష్టాలు, శ్రమలు, శోధనలు ఎదురైనప్పుడు, కరువు ఎదురైనప్పుడు ఇస్సాకు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇస్సాకు దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకనే ఇస్సాకును చూసిన దేవుడు అతనిలో ఉన్న ఓర్పు, సహనాన్ని, అతనిలో ఉన్న భక్తి జీవితాన్ని, వీటన్నిటిని చూసిన దేవుడు ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. దేవుడు ఆశీర్వదించాలి. మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే మనకు మనముగా గొప్పవాళ్ళము కాలేము. యెహోవా ఇచ్చు ఐశ్వర్యము అది మనుషుల కష్టార్జితం చేత సంపాదించుకోలేము. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనము దేవుని యందు విధేయత కలిగిన వారిగా ఉండాలని, ఓర్పు, సహనం కలిగి ఉండి దేవుని ఎదుట నిలిచి ఉన్న అనుభవంలోనికి రావాలని ప్రభువును బట్టి మనం చేస్తున్నాం. దేవుడి మాటలు మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. యెహోషువను ఇశ్రాయేలు జనులందరి ఎదుట నీవు గొప్ప చేసినావు. ఇస్సాకును నాయన నీవే గొప్ప చేసినావు. అబ్రహాము నీ మాటకు విధేయత చూపుట వలన నీవు ఆశీర్వదించి గొప్ప చేసిన దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయకాలం మందు నీ మాటలు విన్న మేము కూడా నీ మాటకు విధేయత చూపి, నీ యందు భయము, భక్తి కలిగి, ఓర్పు, సహనము కలిగి, నీవు ఆశీర్వదించే ఆశీర్వాదాల కొరకై ఎదురు చూసేటువంటి ఆత్మీయ అనుభవం మాకు దయచేయమని, మా శ్రోతల కుటుంబాన్ని దీవించమని, ఈ దినమంతా నీ కాపుదల, నీ భద్రత, మీ క్షేమం ప్రతి వారికి అనుగ్రహించమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.